నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా మనం కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ను ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు ఖచ్చితంగా పాటిద్దాం కరోనాను జయిద్దాం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ప్రజాస్వామ్య జననిగా ఆవిష్కృతమైన భారతదేశం రాజ్యాంగ స్ఫూర్తితో అభివృద్ధి చెందుతోందన్న ప్రధానమంత్రి యువతలో రాజ్యాంగం పట్ల మరింత చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని జ్యుడిషియరీకి సూచించిన నరేంద్ర మోదీ డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ న్యాయస్థానం పేరుతో పలు డిజిటల్ కార్యక్రమాల ప్రారంభం రాజ్యాంగ స్ఫూర్తితోనే రాష్ట్రంలో సామాజిక న్యాయానికి కృషి చేస్తున్నామన్న ముఖ్యమంత్రి వచ్చే ఏడాది ఏప్రిల్లో విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నామని జగన్మోహన్ రెడ్డి వెల్లడి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ పిఎస్ఎల్వి C-54 ప్రయోగం విజయవంతం 9 ఉపగ్రహాలను సన్ సింక్రోనస్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలలో ప్రసారం మన రాజ్యాంగం పట్ల యువతలో ఆసక్తిని పెంచాలని సమావేశాలు చర్చలు జరిపి వారిని మరింత భాగస్వామ్యులను చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు ఈ సందర్భంగా ఈ కోర్టు ప్రాజెక్టు కింద వివిధ కొత్త కార్యక్రమాలను ప్రారంభించారు ఈ చొరవ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా లాయర్లు న్యాయ వ్యవస్థకు సేవలను అందిస్తోంది ప్రధానమంత్రి ప్రారంభించిన కార్యక్రమాలలో వర్చువల్ జస్టిస్ క్లాక్ జస్ట్ ఐఎస్ మొబైల్ యాప్ 2.0 డిజిటల్ కోర్టు S3 వాస్ వెబ్సైట్లు ఉన్నాయి వర్చువల్ జస్టిస్ క్లాక్ అనేది న్యాయస్థానాల పనితీరును జవాబుదారీగా పారదర్శకంగా చేస్తుంది ప్రజలు జిల్లా కోర్టు వెబ్సైట్లో ఏదైనా కోర్టుకి సంబంధించి వర్చువల్ జస్టిస్ క్లాక్ ని యాక్సెస్ చేసుకోవచ్చు డిజిటల్ కోర్ట్ అనేది కోర్టు రికార్డులను డిజిటలైజ్డ్ రూపంలో న్యాయమూర్తికి అందుబాటులో ఉంచడానికి ఒక చొరవ ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రపంచమంతా ప్రస్తుతం భారత్ వైపు ఆశావహంగా చూస్తోందని ప్రజలు అనుకూల విధానాల బలంతో సరళీకృత చట్టాలతో పేద అట్టడుగున ఉన్న ప్రజలు మహిళలకు సాధికారత కల్పిస్తున్నామని చెప్పారు వి ద పీపుల్ కేవలం 3 పదాలు కాదని దీని వెనుక ఉన్న నిబద్ధత విశ్వాసం భారత్ను ప్రజాస్వామ్యానికి తల్లిగా ఆవిష్కరించిందని ప్రధానమంత్రి అన్నారు देश की ओर से उन सब के प्रति कृतज्ञता व्यक्त करता हूं साथियों आज 26/11 मुंबई आतंकी हमले का दिन भी है 14 वर्ष पहले जब भारत अपने संविधान और अपने नागरिकों के अधिकारों का पर्व मना रहा था उसी दिन मानवता के दुश्मनों ने भारत पर सबसे बड़ा आतंकवादी हमला किया था मुंबई आतंकी हमले में जिनकी मृत्यु हुई मैं उन्हें अपनी श्रद्धांजलि अर्पित करता हूं साथियों आज की वैश्विक परिस्थितियों में पूरे विश्व की नजर भारत पर है भारत के तेज विकास भारत की तेजी से बढ़ती हुई अर्थव्यवस्था और भारत की मजबूत होती अंतर्राष्ट्रीय छवि के बीच दुनिया हमें बहुत उम्मीदों से देख रही है एक ऐसा देश जिसके बारे में आशंका जताई जाती थी कि वो अपनी आजादी बरकरार नहीं रख पाएगा जिसके बारे में कहा जाता था वो बिखर जाएगा आज पूरे सामर्थ्य से अपनी सभी विविधताओं पर गर्व करते हुए यह देश आगे बढ़ रहा है
భారత భవిష్యత్తుకి ఒక పునాది అయిన రాజ్యాంగం అందించే ఫలాలు అట్టడుగున ఉన్నవారి అభ్యున్నతికి ఒక చక్కటి మార్గం వేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ అన్నారు. ఇందుకు న్యాయ వ్యవస్థ అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రసంగిస్తూ న్యాయస్థానాలు మరింత బలోపేతమయ్యే దిశగా డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చామని, ఇది కేసుల సత్వర పరిష్కారానికి ఉపయోగపడుతుందని చెప్పారు. But the story of the Indian Constitution is not a story only of legal text and legal interpretation. It is a story of human struggles and sacrifices. It is a story of undoing injustice against the marginalized sections of our society, the women, the disabled, the Dalits, and members belonging to tribes and segments situated in far-flung areas of the country. It must be remembered that the marginalized communities were the first to plant the seeds of the constitutional ideas of liberty, equality and fraternity on Indian soil. The first wave of resistance against the colonial power came from the indigenous communities of India. Our constitution is a social contract entered into between those who were in power historically and those who were oppressed and sought to change the power hegemony and chose to govern themselves. Coincidentally, this year marks 75 years since our nation attained independence. India's liberation from colonial rule and the drafting of the Constitution were simultaneous projects. The prolonged struggle for independence culminated with the demise of the colonial reign and the birth of an independent nation governed by self-rule. However, the death of the colonial regime was not accompanied by a simultaneous birth of constitutional values that we hold on so dearly to. When India gained her independence, she was invested with social evils. As the first Prime Minister said on the eve of independence, the past clings on to us still in some measure, and we have to do much before we redeem the pledges we have so often taken. That has been the continuing constitutional project. న్యాయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కావడానికి వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టామని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అన్ని భారతీయ భాషల్లోనూ న్యాయ వ్యవహారాలు సౌలభ్యంగా అందరికీ అందుబాటులో ఉండే చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ న్యాయపరమైన పదబంధాలను క్రోడీకరించే కార్యక్రమం వేగవంతంగా చేపట్టామని, ఇప్పటికే దాదాపు 65,000 పదాలు అందుబాటులోకి తెచ్చామని ఆయన వెల్లడించారు. By the Constituent Assembly in 1949, and also to remind us the significance of the historic day. Constitution is the bedrock upon which Indian nation stands and continues to achieve great heights every passing year. Today, this occasion gives me the opportunity to convey my gratitude towards the makers of the Constitution and also to promote and to reaffirm our constitutional values and reiterate the constitutional promise of justice, liberty, equality and fraternity towards the citizens of this nation. It is also an occasion to remember with gratitude the struggles and the sacrifices of our founding fathers. The founding fathers placed immense responsibility on the coming generations of countrymen to take the country forward in the path of progress. It would be apt to recall the words of Baba Saheb, Dr. B.R. Ambedkar, when he cautioned us by saying, "Let us not forget that this independence has thrown on us great responsibilities. By independence, we have lost the excuse of blaming the British for anything going wrong. If hereafter things go wrong, we will have nobody to blame except ourselves." Justice is the foremost introductory vision and aspiration that the people of India have promised to give to themselves and its generations. The constitutional promise of equal justice is based on equal opportunity, and it is also a dream emanating from Article 39A. It is our constant endeavor to bring down barriers for accessing justice through integrating technology and other meaningful tools on making information accessible on a routine basis and in an easy to understand manner.
ప్రజాస్వామ్యానికి జననిగా ఆవిష్కృతమైన భారత్ ఇప్పుడు ప్రపంచానికే ఒక మార్గదర్శనంగా ఉందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ ప్రసంగించారు. అట్టడుగు ఉన్న వారి హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆ దిశగా సంకల్పం తీసుకోవాలని గవర్నర్ అన్నారు. It gives me immense pleasure to participate in today's program organized to celebrate the 73rd Constitution Day. As you all know, the Constitution Day, also known as Samvidhan Divas, is celebrated on 26th November every year to commemorate the adoption of the Indian Constitution and Jan Bhagidari, and to honor and pay tributes to Bharat Ratna Baba Sahib Dr. Bhimrao Ambedkar and founding fathers of the Constitution for their great contribution. The people of the nation can never forget the services of the makers of the Constitution for giving us the principle on which we derive our freedom and equality to ensure harmony in the society. The Constituent Assembly adopted the Indian Constitution on 26 November 1949 and it came into effect from 26 January 1950. The 73rd Constitution Day being celebrated today is an important day as it forms part of the ongoing Azadi Ki Amrita Mahotsav celebrations commemorating 75 years of independence of India. This year, the Constitution Day is being celebrated with theme Bharat Loktantra Ki Janani, India the mother of democracy. India with all its plurality is today the world's largest successfully working democracy, to the great surprise of many countries of the world, because the Indians are infused with the spirit of equality and have had a Loktantric Parampara since the ancient Vedic times. ఎంతో గొప్పదైన మన భారత రాజ్యాంగం అందరికీ క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ అనేక కులాలు మతాలతో మిళితమైన మన దేశం 72 ఏళ్లుగా సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసిందని అన్నారు. రాజ్యాంగం అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని ఆయన చెప్పారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్లో విజయవాడలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేసిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థతో మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. మన దేశ ప్రజలు తమ కోసం ఈ రాజ్యాంగాన్ని రాసుకుని 1949లో తమకు తాము సమర్పించుకున్న రోజు ఈ నవంబర్ 26. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం. మన రాజ్యాంగం దాదాపు 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన తర్వాత తయారైన ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వాల మ్యాగ్నా కార్టా. ఇది ప్రపంచ మానవ చరిత్రలోనే, ప్రజాస్వామ్య చరిత్రలోనే, సమానత్వ చరిత్రలోనే, సామ్యవాద చరిత్రలోనే, సంఘ సంస్కరణల చరిత్రలోనే అత్యంత గొప్పదైన ఒక చారిత్రక గ్రంథం. ఈ రాజ్యాంగం ఎంత గొప్పది అనంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 3000 కులాలు, ఉపకులాలతో కలిపితే 25,000 కులాలు, 7 ప్రధాన మతాలు,
121 భాషలు యాసలతో కలిపితే 19,500 భాషలు మాట్లాడే మన దేశానికి ఇన్ని కాంప్లెక్సిటీస్, వేరువేరు చరిత్రలు, భిన్నమైన భౌగోళిక స్వభావాలు ఉన్న దేశానికి మన ప్రభుత్వాలకు, ఈ దేశంలోని 140 కోట్లకు పైగా ప్రజలకు, మనందరికీ కూడా క్రమశిక్షణ నేర్పే ఒక రూల్ బుక్, మనకు దిశ. ఇప్పుడు ప్రకటనలు. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కి కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ఉందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. పరిటాల రవికి మీకు మధ్యన జరిగినటువంటి గొడవ ఏంటి? బస్ ఎక్కాలని అందరూ గర్ల్స్ వెళ్తుంటే సడన్గా ఒక కారులో వచ్చి ఆమె కిడ్నాప్ చేసుకెళ్ళిపోయారు. అంటే మీకు ఏం భయం అనిపించలేదా? అంటే మీరు ఒక జస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మీరు భూస్వాముల పక్షాన ఉన్నారా, పేదవాళ్ళ పక్షాన ఉన్నారా? సరిగా అవన్నీ అవసరం లేదు. బట్ ఫైనల్గా జరిగింది ఏంటంటే, మీ వివాహము ఆ రోజుల్లో చాలా సెన్సేషన్ అయిందని విన్నాం. అసలు అనంతపూర్లో మనం జనరల్గా విననటువంటిది జరిగింది ఏంటంటే, అలాగే సేమ్ ఇష్యూ కర్నూలులో కూడా జరిగింది అని విన్నాం. దాని గురించి చెప్పండి సార్. నన్ను తిరగొద్దని నువ్వు ఆర్డర్ ఏమనుకుంటున్నావు అని చెప్పేసి పెద్ద వాయిస్ తోటి హాల్లో ఆల్మోస్ట్ దద్దరిల్లిపోయే విధంగా అరుస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి జిల్లాల వ్యవస్థీకరణ అనేటువంటి కార్యక్రమము, దాన్ని కొంత కాన్ఫిడెన్షియల్గా కూడా చేయాలి. చేసిన తర్వాత పబ్లిక్లోకి వచ్చినప్పుడు మనం పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాం. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C-54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. PSLV C-54 రాకెట్ ద్వారా 9 ఉపగ్రహాలను కక్షలోకి పంపించారు. EOS SAT-6 సహా 8 నానో ఉపగ్రహాలను PSLV C-54 నిర్దేశిత కక్షలోకి మోసుకెళ్లింది. ఓషన్ శాట్ ఉపగ్రహాల ద్వారా భూ వాతావరణం పరిశీలన, తుఫానులను పసిగట్టడం, వాతావరణంలో తేమ అంచనా, సముద్రాల మీద వాతావరణంపై అధ్యయనం చేయనున్నారు. హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం మిథేన్ లీకులు, భూగర్భ చమురు, పంటలకొచ్చే తెగుళ్లను గుర్తించేందుకు దోహదపడుతుంది. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. I'm really happy to announce the successful accomplishment of the PSLV C-54 EOS 046 mission in its first phase of the mission, injecting the EOS 06 satellite at its intended orbit very precisely. And we also observed that the performance of the rocket in this mission in all its stages and functions were exceedingly good. And congratulations to the entire team, PSLV, for making yet another successful mission in the series of its long years of journey. And also congratulations to EOS 06 satellite, which is just deployed its solar panels very correctly at the expected time. And I'm very sure it will continue its further phases of actions.
మన రాజ్యాంగం మనకు ఎన్నో విలువలను అందించిందని ప్రకాశం జిల్లా జడ్జి ఏ భారతి అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లాలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగులతో రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జాతీయ న్యాయ దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నామని చెప్పారు. అందరికీ న్యాయం అందించే లక్ష్యంతోనే న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కొంతమంది బాధితులకు బాధిత నష్టపరిహారం పథకం కింద చెక్కులను అందజేశారు. Assembly on 26 November 1949 and it became effective from 26 January 1950 onwards. Constitution Day is also known as National Law Day, Samvidhan Divas, and it is celebrated to commemorate adoption of Indian Constitution. As citizens of this country, it is our duty of each and every individual to understand importance and objectives of the Indian Constitution. The purpose behind commemoration is to promote constitutional values among the citizens of nation. If we read the preamble of Constitution, though it is a short introductory statement, it presents the principles of Constitution and guidelines for citizens living in this nation. The preface is shaped for highlighting the fundamental values, rights, duties, philosophy and ethos on which our Constitution was built. Rather than collection of articles and schedules, Indian Constitution goes far beyond that. It is embedded with the vision and reflection of the future. Dr. B.R. Ambedkar was considered to be the father of Indian Constitution. భారత రాజ్యాంగ దినోత్సవం తిరుపతిలో ఘనంగా జరిగింది. బస్టాండ్ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బీజేపీ నేతలు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ అణగారిన వర్గాలు ధైర్యంగా తలెత్తుకుని సమాజంలో జీవించే అవకాశాన్ని కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విగ్రహానికి ఈరోజు పూలమాల సమర్పించి ఘన నివాళి అర్పించాము. బడుగు బలహీన వర్గాలు కూడా ఈ రాజ్యాంగంలో సముచిత స్థానం కల్పించి వారిని కూడా గౌరవంగా తలెత్తుకుని తిరిగే స్థితికి మన రాజ్యాంగాన్ని రచించిన భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము జోహార్లు అర్పిస్తున్నాము. తిరుపతిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. రేపు ఎల్లుండి కేంద్ర మంత్రి తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న కేంద్ర మంత్రి తిరుమల శ్రీవారితో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో కేంద్ర మంత్రి పాల్గొనబోయే సభాస్థలి నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటనకు సంబంధించి తిరుపతిలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మొట్టమొదటిసారి నితిన్ గడ్కరీ తిరుపతికి చేరుకోబోతున్నారు. అది కూడా అధికారిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. 27, 28వ తేదీల్లో గడ్కరీ పర్యటన కొనసాగబోతోంది. ప్రస్తుతం నేను తిరుపతిలో కేంద్ర మంత్రి పాల్గొనబోయే కార్యక్రమం దగ్గర ఉన్నాను. కార్యక్రమ సభాస్థలి ఇది తారకరామ స్టేడియము. ఇందులోనే జాతీయ రహదారులకు సంబంధించి ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపనలు కూడా కేంద్ర మంత్రి చేయబోతున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి చకచకా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. సరిగ్గా రేపు అంటే 27వ తేదీ సాయంత్రం 6:30 నాగపూర్ నుంచి ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రి బయలుదేరుతారు. 8:30 సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ 95వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలలో ప్రసారమవుతుంది. ఇక కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కూడా మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు ఖచ్చితంగా పాటిద్దాం. కరోనాను జయిద్దాం. దూరదర్శన్ వార్తలు సమాప్తం. నమస్కారం.
కమాన్ బాయ్స్ లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్